ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 3 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. వ్యాఖ్యానాంశం: విశ్వాసి కాళ్ల క్రింద. వ్యాఖ్యానాంశం: విశ్వాసి కాళ్ల క్రింద. వ్యాఖ్యానం: చిన్న కొమ్ము అని 8వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన వాడే ఈ నక్షత్రాలను తొక్కుచున్నట్టుగా ఉంది. రాబోవు క్రీస్తు విరోధి ఇతడే. 11వ వచనంలో తన్ను తాను హెచ్చించుకొని అనుదినం బలి అర్పణాలను నివారణ చేస్తాడట. అవును, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాసినట్లు ఈ పాప పురుషుడు తానే దేవుడును అని కనుపరుచుకుంటాడు. కనుక వేరే బలులను చేయనివ్వడు. సాతాను పంపబోవాడు ఇంత గర్విష్ఠుడని తెలుస్తోంది. ఇప్పుడే క్రీస్తు విరోధి యొక్క దారిని సిద్ధపరచునట్లుగా లోకంలో అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చెబుతోంది. కడవరి గడియ అంటే ఇదే అని దీని ద్వారా తెలుసుకుంటున్నాం. క్రీస్తు విరోధి సూచనలేమిటి? ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలను క్రిందికి లాగి వాటిని కాళ్ల క్రింద త్రొక్కాలని ఇప్పుడే ప్రయత్నం జరుగుతోంది. ఆ నక్షత్రాలు ఇప్పుడు విశ్వాసులకే సూచన. చీకటి కమ్ముకొన్న ఈ లోకంలో క్రీస్తు వారు జ్యోతుల వలె జీవవాక్యమును చేత పట్టుకొని ప్రకాశించినట్లుగా కనబడుతున్నారు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అంటోంది. ఇట్టి వారి దీపాన్ని ఆర్పివేసి వారిని కాళ్ల క్రింద కూడా తొక్కాలి అని సాతాను నేడే మిక్కిలిగా సంబరపడుతున్నాడు. జాగ్రత్త! ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3, 4 వచనాల్లోని సూచన ఇటువంటిది. క్రీస్తు వలననే జయం కలుగుతున్నది. స్తోత్రం! మేము సాతాను కాళ్ల క్రింద లేము, నమ్మిన మా కాళ్ల క్రింద సాతాను త్రొక్కబడుచూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.